అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న జోగి రమేష్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం ఈరోజు నిజంగానే జోగి రమేష్ కుటుంబాన్ని ఎంత యదవతనంగా ఉన్నారు, వాళ్ళ మనుషులు ఎలాగ ఉన్నారనేటువంటిది స్వయాన జోగి రాజీవ్ భార్య జోగి మేఘనా గారు ఈరోజు ప్రెస్ మీట్లో పెట్టారు. అంతేకాని ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే జోగి రమేష్ గారు ఒక మాట అన్నారు, మేఘన నా కూతురు లాంటిది, నా కూతురే, నా కూతురుతో సమానం అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు అదే మాటని మేఘన అడుగుతుంది, నిజంగా కానీ నేను నీ కూతురునే అనుకుంటే, నీ కూతురుతో సమానమైనటువంటి వ్యక్తిని అనుకుంటే నీకు తెలిసి నా జీవితాన్ని ఇలా చేస్తావా, నా గొంతు కోస్తావా అని చెప్పేసి ఆమె అడుగుతుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నేను మేఘన అమ్మాయి పెట్టిన ప్రెస్ మీట్ మొత్తం చూశాను. ఎక్కడా కూడా ఒక మాట తొల్లటం కానీ, ఎందుకంటే అంత ఆవేదన, అంత మోసం, అంత అన్యాయం ఆ కుటుంబానికి జరిగినా కూడా వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళ పద్ధతి చూస్తే బహుశా వీళ్ళని కావాలనే జోగి రమేష్ గారి కుటుంబానికి వాళ్ళ స్థాయికి సరిపడినటువంటి వ్యక్తుల్ని కావాలనే సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే రేపు ఏదైనా ఇలాంటి విషయాలు జరిగితే వాళ్ళే కుక్కిన పేరులాగా పడి ఉంటారు, మనకు అధికారం ఉంది, ఏముంది, ఏదో అలా ఉంటారు అనే ఉద్దేశంతో సెలెక్ట్ చేసుకున్నారు ఈ కుటుంబాన్ని అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ చాలా స్పష్టమైనటువంటి అంశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అమ్మాయి ఏమంటుందంటే, జోగి రమేష్ గారు అన్నారు, రాజీవ్ మధ్య మేఘనా మధ్య గొడవలు వచ్చి, అసలు గొడవలు రావడానికి అవకాశం ఎక్కడుంది? పెళ్ళైన 2 రోజులు వాళ్ళ అత్తగారింటి దగ్గర ఉన్నారు, తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చారు. 20 రోజుల తర్వాత ఏంటి అసలు మీరిద్దరు దాంపత్య జీవితాన్ని ఎందుకు కొనసాగించట్లేదని మేఘనా వాళ్ళ అమ్మ అడిగితే, పంచాయతీ కోసం వస్తే దానికి రాజీవ్ చెప్పినటువంటి వీడియోని కూడా టెలికాస్ట్ చేశారు. అంత దురుసుగా వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ప్రవర్తించారు. అయినప్పటికీ వాళ్ళు మెలకుండా మామూలుగా వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశారంటే అమ్మాయికి సర్ది చెప్పారంట, అమ్మ వాడికి మేము ట్రీట్మెంట్ చేపిస్తాము, ట్రీట్మెంట్ చేయించిన తర్వాత అంతా సెటిల్డ్ అయిన తర్వాత మళ్ళీ మేము తీసుకొచ్చుకుంటామని చెప్పారంట. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటామని చెప్పి నువ్వు ఇక్కడ ఉంటే వాడేదో కొంచెం గిల్టీగా ఫీల్ అవుతాడు, అంటే రాజీవ్ గిల్టీగా ఫీల్ అవుతాడు. కాబట్టి మీరు దయచేసి మీరు మీ ఇంటికి వెళ్ళండి, ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నేను మేము కొడలను తీసుకొచ్చుకుంటామని చెప్పి పంపించానండి. ఆ తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే, ఈ అమ్మాయిని అక్కడ పంపించిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి అంటే సమాచారం, మేఘనా తిన్నావా, ఉన్నావా, ఏం జరుగుతుందమ్మా, ఎందుకంటే పెళ్ళైనటువంటి ఒక ఆడపిల్లని సంవత్సరం లోపే కనీసం 20 రోజుల తర్వాతనే పుట్టింటికి పంపిస్తే అక్కడ పడేటువంటి నరకం అంతా ఇంత కాదు. చుట్టుపక్కల వాళ్ళకి ఎన్ని సమాధానాలు చెప్పాలి వాళ్ళు? ఏమైంది, ఏం జరిగింది, ఎందుకు మీరు మీ అమ్మాయిని ఇంట్లో పెట్టుకున్నారు, ఏం చెప్పాలి వాళ్ళు, ఏం సమాధానం చెప్తారు? అయినా కూడా ఆ మానసికమైన ఒత్తిడిని అంతా కూడా వాళ్ళు అనుభవించి, సరే అటు నుంచి పిలుపు వస్తుంది తీసుకొని పోతారని చెప్పి చూస్తే వీళ్ళు 2 నెలల్లో ఏం చేశారంటే, మాకు విడాకులు కావాలి, డివోర్స్ కావాలని చెప్పేసి కోర్టులో అప్లై చేశారంట. కోర్టులో అప్లై చేస్తే కనీసం ఒక మ్యారేజ్ అయిన 1 year వరకు కూడా మేము ఎటువంటి విడాకుల్ని మంజూరు చేయమని వాళ్ళు వేసినటువంటి పిటిషన్ కొట్టేశారు. చూడండి ఎంత దారుణం అండి. మ్యూచువల్ అండర్స్టాండ్తో విడిపోతుంది అప్పటి నుంచి, అది కూడా 1 year ఉండాలి గ్యాప్ అని చెప్తే ఎంత దారుణం అండి. అంటే వీళ్ళు ఏం చేసినా పడుంటారులే, కిక్కిన పెయిన్లా పడుంటారు, నోరు మూసుకొని ఉంటారు అని అనుకున్నారు. కానీ వాళ్ళు ఎదురు తిరిగేసరికి చివరికి వాళ్ళు విడాకులు తీసుకోవడంతో పాటు వాళ్ళ కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేశారంట. వాళ్ళు చెప్తున్నారు, ఆ అమ్మాయి చెప్తుంది ఏమని, మా కోర్టులు కొత్త కాదు, కేసులు కొత్త కాదు, మేము ఎత్త లోఫర్లం, ఎదవలం, మేము రోడ్ సైడ్ బతికినటువంటి వాళ్ళు, మాకు ఈ కేసులు పెద్ద కొత్త ఏం కాదు, మీరే ఫ్యామిలీ టైప్లో ఉన్నట్టున్నారు, మీరు రోడ్డు మీదకి ఎక్కితే 5 ఏళ్ళు అయినా 6 ఏళ్ళని తిరగాల్సి వస్తుంది మీకు, కాబట్టి దాన్ని బట్టి మీరు చూసుకోండి. మీరు అంటే వీళ్ళకి ఏదైతే ఎక్స్పెన్సెస్ పెట్టారో అది కూడా ఇవ్వరంట, కనీసం అది కూడా ఇవ్వరంట. ఇవ్వకపోగా మీరు అంటే ఏం లేదు, నేను విడాకులు తీసుకుంటున్నానని అమ్మాయి చెప్తే కోర్టులో ఏదైనా కట్టాల్సినటువంటి భరణం తగ్గిద్దనేటువంటి ఒక ఎదవ ఫీలింగ్స్ తోటి ఆ అమ్మాయిని హెరాస్ చేయడం మొదలుపెట్టారు. సో ఇంత బాధలు పడుతుంటే, ఇంత మానసికమైన క్షోభ పడుతుంటే మన జోగి రమేష్ మీడియా ముందుకు వచ్చి నా కూతురు లాంటి సమానం. నేను అడుగుతున్న జోగి రమేష్, నీ కూతురుకైతే ఇలాగే చేస్తావా? నీ కూతురునైతే ఇలాగే ట్రీట్ చేస్తావా? నువ్వు పెళ్ళి చేయటం తప్పు కాదు, పెళ్ళి జరిగిన తర్వాత సిచ్యువేషన్లో ఓకే మనవాడు ఇంకా అమ్మాయితో కాపురం చేయడు అనుకున్నప్పుడు ఆ అమ్మాయికి నువ్వు తప్పు చేసావు కాబట్టి ఆ అమ్మాయికి మామ స్థానంలో ఉండి
ఒకవేళ డివోర్స్ ఇప్పించేసైనా మళ్ళీ వివాహం చేయడం అనేది నీ పెద్దరికం నిలబడింది. అప్పుడు మీడియా ముందుకు వచ్చి నా కూతురు లాంటి అమ్మాయి మేఘన అని చెప్తే సరే పోనీలేరా బాబు ఎలాగలాగా జరిగింది తప్పు సరిదిద్దుకున్నారనుకోవచ్చు. కానీ నువ్వు అది ఏమీ చేయకపోగా పైపెచ్చి వాళ్ళ కుటుంబాన్ని హెరాస్ చేస్తా మా రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ముందు మీరు బతకరు, మేమేందో మీ సంగతి తేలుస్తామని చెప్పేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తా వాళ్ళని ఇబ్బంది పెడతా. పైపెచ్చి ఏం ఫోన్ చేసినప్పుడల్లా మా వాడికి కారు ఇస్తే 3 వస్తుంది, మా వాడికి స్థలం ఇస్తే కాపురం చేస్తాడు, మా వాడికి బంగారం పెడితే తీసుకెళ్తాడు, ఇలాగ పైపెచ్చి మార్కెటింగ్ ఆఫర్లు చేస్తూ ఉంటుంది తెలంగాణ మన జోగి శకుంతలమ్మ గారు. అంటే అసలు చూడండి, ఫ్యామిలీలో ఎవరైనా ఒకరో ఇద్దరో డిఫరెంట్గా ఉంటారు, కానీ మొత్తం ఫ్యామిలీ డిఫరెంట్. పద్దాకల మా ఆడపడుచుకి ఇంత కట్నం వస్తుందన్నారు, ఇంత స్థలం ఇస్తానన్నారు అని చెప్పేసి ఒక ఫోన్లో హెరాస్మెంట్లు అనమాట వీళ్ళకి. సో అమ్మాయి అడుగుతుంది, నేను చేసిన తప్పేంటి? మీరు వచ్చారు, చూశారు, అమ్మాయి బాగుంది, ఈడు జోడు కుదిరిందని మీరు వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత అతనిలో తప్పు ఉంది, కానీ నాలో తప్పేముంది? మీరే చెప్పారు కదా అతనికి ట్రీట్మెంట్ చేయిస్తాం, ట్రీట్మెంట్ అయిపోయిన దాకా మీరు మీ ఇంటి దగ్గర ఉండమని చెప్పారు కదా. ఎవరైతే మీ తమ్ముడు కావచ్చు, జోగి రమేష్ తమ్ముడు, అట్లాగే ఎవరో పెళ్లి పెద్ద ఉన్నటువంటి వ్యక్తి చెప్పాడు, ఆ మాటలు విని అమ్మాయి అక్కడ ఉంది. మరి ఉంటే మీరు 5 నెలలైనా 6 నెలలైనా మీరు ఫోన్ చేసి, ఎప్పుడైనా ఫోన్ చేసేదంటే శకుంతల ఫోన్ చేస్తే, అమ్మ ఉన్నావా, తిన్నావా, ఏంటి పరిస్థితి, రా ఇంటికి రా, అది కదంట. కారు ఇస్తారా, బంగారం ఇస్తారా, బ్రాస్లెట్ ఇస్తారా, లేకపోతే 50 లక్షల డబ్బులు ఇస్తారా, మా కొనుక్కునే స్తోమత లేక కాదు, మీరు ఇస్తే మా వాడిని ఆకట్టుకోవాలి. ఎంత చిల్లర మాటలు మాట్లాడింది, ఇవన్నీ చిల్లర మాటలు మాట్లాడుతుంటుంది. ఈ పైపెచ్చి ఇదొక పోడు వీళ్ళకి. ఏమంటారే, మొగుడు కంటే కూడా అత్త పోరు ఎక్కువ అన్నట్టు ఈ పోడు ఒకటి వీళ్ళకి. మళ్ళీ లేచిన దగ్గర నుంచి ఇదే పని. అరే మా భవిష్యత్తు ఏంటి, మా పిల్ల భవిష్యత్తు ఏంటి, ఇలా తయారైంది, పెళ్ళైన 20 రోజులు ఇంట్లోకి వచ్చి కూర్చుంది, పెళ్ళి ఏమో మేము మాకు స్థాయికి తగ్గట్టుగా ఏదో మా స్థాయి తగ్గట్టు మేము ఇచ్చాము, ఈ తలకాయ నొప్పి ఇందిరా బాబు, ఈ ఇబ్బందులు ఇందిరా బాబు అని వాళ్ళు బయటకు సమాధానం చెప్పుకోలేక, సూటిపోటి మాటలు తట్టుకోలేక వాళ్ళు మానసికమైనటువంటి క్షోభను అనిపిస్తుంటే ఈ పైపెచ్చు పుండు మీద కారం జరిగినట్టు ఏం ఫోన్ చేసి ఇదొక రచ్చ అన్నమాట. ఇవన్నీ కూడా బరాయించారు. ఆఖరికి ఆ అమ్మాయిని మ్యూచువల్స్ మీద విడాకులు తీసుకోవాలని కూడా ప్రయత్నం చేశారు. చివరికి వాళ్ళు ప్రతిఘటించడంతో ఈరోజు బయటకు వచ్చారు. ఆ అమ్మాయి అడుగుతుంది, నువ్వు ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉండి ఒక ఆడపిల్లలకి ఎవరికైనా ఇబ్బంది వస్తే చేయాల్సినటువంటి వ్యక్తి నువ్వు అది విస్మరించావు కాబట్టి తప్పనిసరి పరిస్థితులు నేను ఇంకొక గడప తొక్కాల్సి వచ్చింది. తప్పేంటి, నేను చేసిన తప్పేంటి చెప్పమని అమ్మాయి స్ట్రైట్గా అడుగుతుంది. మరి ఇలా జోగి రమేష్ వాళ్ళు చెప్పాల్సింది. అమ్మాయి అడుగుతుందిగా, అమ్మాయి స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతుంది. నీ కూతుర్ని నేను అనుకుంటే నాకు ఇలాంటి సంబంధం, ఒకవేళ నేనే నీ కూతురు ప్లేస్లో ఉంటే నాకు ఇలాంటి సంబంధం అంటకడతావని చెప్పి అడుగుతుంది. సమాధానం చెప్పాలి జోగి రమేష్. వాళ్ళెవరో రెచ్చగొట్టారు, వీళ్ళెవరో రెచ్చగొట్టారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వెనకుండా ఆడిస్తున్నారని ఈ సోది మాటలు మాట్లాడే కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగింది, నష్టం జరిగిపోయింది. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చావు, నువ్వు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత అయినా ఆ కుటుంబానికి ఇది న్యాయం చేస్తావు అని చెప్పకుండా రాజీవ్ గన్ను చూస్తావా, గన్నులో బుల్లెట్ చూస్తావా, బుల్లెట్ స్పీడ్ చూస్తావా, ఏంది ఇది? ఏమైనా అసలు చెప్పేదానికి ఏమన్నా అర్థం ఉందా? చెప్పేదానికి ఏమన్నా అర్థం ఉందా? ఇంకా సిగ్గుండాలి. మనం మీడియా ముందుకు వచ్చి మనం మాట్లాడింది కాక అటు కులాలని, అలాగే ఇలా వ్యవస్థల్ని, అలాగే ఒక ఆడపిల్ల కుటుంబాన్ని బ్లైండ్ చేసే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. నీ కొడుకు మీద తప్పు పెట్టుకొని కూడా దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఎవరు అడిగారు నీ కొడుకు గన్ను, బుల్లెట్, స్పీడు, పవర్ ఎవరు అడిగారు? అడిగిన అమ్మాయికి ప్రూఫ్లు చూపించండి రా నాయన అంటే ఆ అమ్మాయికి చూపించకుండా ఇక్కడ ఎవరెవరికో చూపిస్తామని ఎందుకు ఇవన్నీ ఎకిలి ప్రసంగాలు, ఎకిలి మాటలు? నిన్న ప్రెస్ మీట్ పెట్టావు, చెప్పావు, ఎవరెవరు ఆడిస్తున్నారని చెప్పావు. ఇలా అమ్మాయి బయటకు వచ్చి కరెక్ట్గా మాట్లాడుతుంది. మీరు అసలు అమ్మాయి ప్రెస్ మీట్ చూడండి, అమ్మాయి ఆవేదన చెప్తుంది. 2.5 ఏళ్ళుగా నేను మా అమ్మగారి ఇంట్లో ఉంటే చుట్టుపక్కల వాళ్ళు సూటిపోటి మాటలకు నేను ఏం సమాధానం చెప్పుకోవాలి? మా అమ్మ ఏం సమాధానం చెప్పిద్ది? మా నాన్న ఏం సమాధానం చెప్పుకుంటాడు? ఒక్కొక్కసారి అసలు మేము ఎందుకు అసలు ఇంకా మనం ఉండి కూడా వేస్ట్ అనేటువంటి ఫీలింగ్ కలిగేటట్లు చేశారు. అంత మెంటల్ హెరాస్ చేశారు వాళ్ళు మమ్మల్ని. అంటే వీళ్ళంతా మానసికమైనటువంటి సైకోలో మనం అర్థం చేసుకోవాలి.